పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 8వ తేదీన అధ్యయనోత్సవ ప్రారంభం సేవాకాలంతో జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. 10వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. నేడు ఉదయం స్వామి ఉత్సవమూర్తులను రథంపై ఆసీనులను చేసి ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. జాతరలో ముఖ్యమైన రథోత్సవంలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర వేడుకలు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రథోత్సవ వేడుకల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రం పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రం మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో హిందూ సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో విస్తరింపజేస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దేశ ప్రధానమంత్రితో పాటు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఇవాళ జాతీయ స్థాయిలో మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర దాస్ మోదీజీ నేతృత్వంలో ఇవాళ మన సనాతన ధర్మం ఏదైతుందో ఆ సనాతన ధర్మాన్ని మనం దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలలో ప్రతిష్ఠింపజేసుకోవడం, వారి యొక్క ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాననీయ ప్రధానమంత్రిజీ ఎంతో మనకు దిక్సూచి వారు కూడా ఈ యొక్క తిరుమలేశుడు ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాననీయ ప్రధానమంత్రిజీకి కలగజేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నాగవెల్లేటువంటి కార్యక్రమంలో విశిష్టత ఏంటంటే స్వామివారి పోలుదండ వేసుకోవడం వల్ల సంతానము కలుగుతుంది. మాకు పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క నాగవెల్లి కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నాగవెల్లి దండ వేసుకోవడం వల్ల సంతానము కలిగి వారు స్వామివారిని ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే రద్దీ కూడా చాలా ఉంటుంది. తర్వాత సాయంగా అంటే నాగవెల్లి తర్వాత గ్రామవెల్లి తర్వాత స్వామివారికి పవలింపు సేవ జరిపిస్తాము. తర్వాత స్వామివారికి తీర్థప్రసాదన నివేదనం జరిపిస్తాము.